ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కాంగ్రెస్ అబద్దాలు మాట్లాడుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పార్టీ మీటింగ్ లో సీఎంను మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే గాంధీ ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ పై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు హరీష్ రావు. ఏపీలో ఏమైందో పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. సుంత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఆ రోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు పెట్టింది. ఇప్పటి వరకు ఆ దాడి చేసిన మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలే. దాన్ని దాచిపెట్టి వేరే కేసులో మెర్జ్ చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. చూస్తలేము ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది. కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటున్నాము వీళ్ళు పర్మనెంట్ అని. ఇవాళ ఏమైంది, అడిషనల్ డీజీలు ఐజీలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమవుతుందో చూస్తున్నాం కదా, అరెస్ట్లు అయిపోయి. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది. చట్టాన్ని అతిక్రమిస్తే ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తరహా పరిణామాలు ఎదుర్కొంటారు. ఇవాళ గుండాయిజం పెరిగిపోయింది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 9 నెలల నుండి 10వ నెల నడుస్తున్న సందర్భంగా 2000 అత్యాచారాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. నిన్ననేమో ఒకటి హైదరాబాద్లో ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం, కేపీహెచ్బి కాలనీ ప్రయాణికురాలిపై బస్ షెల్టర్లో అఘాయిత్యం. పాలమూరు జిల్లాలో బాలికపై అత్యాచారం దేవరకద్ర. ఇది మా దృష్టికి వచ్చింది. అసలు లా అండ్ ఆర్డర్ లేదు. ఇలా మా సునీతమ్మ ఇంటి మీద పోయి దాడి చేయడం ఏందండి. ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద పటాకులు పేల్చి తలుపులు తీయించి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. కనీసం పోలీస్ పట్టించుకోదు. వీడియోలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి. ఆ దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఎల్పీ మంత్రి గారు సిఎల్పి సమావేశానికి అరకపూడి గాంధీ గారు వచ్చారు. ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు మానండి అని నేను నిన్న ట్వీట్ చేసిన. దాని మీద శ్రీధర్ బాబు గారు ఎంతో తన యొక్క చాకచక్యాన్ని తనకుండే తెలివితేటలన్నీ ఉపయోగించి ఆయన ఈ మీటింగ్ ఏదో ఆయన గాంధీ గారి నియోజకవర్గంలో జరిగిందట, మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిండు అన్నాడు. నేను చెప్పిన దానికి మళ్ళీ నేను కూడా నిన్న చెప్పిన, మర్యాదపూర్వకంగా కలవడానికి ఎప్పుడు వస్తారు? అఫీషియల్ మీటింగ్కి వస్తే వస్తారు తప్ప పార్టీ మీటింగ్కు రారు అనే విషయాన్ని శ్రీధర్ బాబు గారు గ్రహించాలి. నంబర్ 1. నంబర్ 2, గాంధీ గారిది అయితే నియోజకవర్గం, మరి ప్రకాష్ గౌడ్ గారు ఎందుకు వచ్చిండ్రు? శ్రీహరి గారు ఎందుకు వచ్చిండ్రు? దానికి సమాధానం చెప్తారా? అబద్ధం ఆడితే అతికట్టని ఉండాలి. జనము చీచీ అంటున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారు? ఆయన మాట్లాడి నేను బీఆర్ఎస్లో ఉన్నా అని వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ పోతారు. శ్రీధర్ బాబు అంటాడు ఇది ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొట్లాట అంటాడు. ఇవాళనేమో కలవడానికి వచ్చిండు అంటారు. ఇది నగ్నంగా బయటపడ్డది కదా. లెక్కలేని తనం. కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ప్రజాస్వామ్య విలువల్ని ఖూనీ చేస్తూ నగ్నంగా బయటపడ్డారు.